ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వైసీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ప్రత్యర్థి పార్టీ నేతల్ని కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బు ఎరవేసి ముందుగా చోటమోటా నేతల్ని తమ వైపు తిప్పుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ధన ప్రభావం కొంతవరకే ఉంటుందని చెబుతున్నారు. కానీ ఆ సొమ్మే సర్వస్వమని బెజవాడ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రలోభాల వల విసురుతున్న వైసీపీ నేతలపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయ చైతన్యానికి మారు పేరైన విజయవాడలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ నేతలు డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని భావిస్తున్నారు. అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు అడ్డగోలుగా సంపాదించారు అనే ఆరోపణలున్నాయి. ఆ డబ్బుతోనే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రలోభాలకు తెరతీశారు అనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తే పక్కాగా ఓడిపోతారని భావించిన వైసీపీ హైకమాండ్ మాజీ మంత్రి వల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ సీటుకు మార్చింది. ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ శాసనసభ్యుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు చేయడానికే పరిమితమవుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్, పశ్చిమ స్థానం నుంచి ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. ఈ 2 చోట్ల ఫ్యాన్ పార్టీ పరిస్థితి అంత బాగోలేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ సర్కార్పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అంతేకాదు పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి వర్గాలు బయట పడకపోయినప్పటికీ పన్నుల భారం పెరగడంతో కుంగిపోతున్నారు. నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్నంటాయి. దఫదఫాలుగా పెంచిన బస్సు, విద్యుత్ ఛార్జీలతో నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది. దీంతో జీవన వ్యయం తడిసి మోపెడవుతోందని ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా నష్టం జరిగితే ఓటర్లెప్పుడూ గుర్తు పెట్టుకుంటారు. అవసరమైన సమయంలో కసిగా ప్రతీకారం తీర్చుకోవడం ఓటర్ సైకాలజీ అని తలపండిన నేతలు చెబుతూ ఉంటారు. మరోవైపు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది దెబ్బతో ఫ్యాన్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు అనే టాక్ ఉంది. ఫలితంగా క్యాడర్ కాడి కింద పడేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీ నేతలు, ముఖ్యంగా 10 ఓట్లు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను కొనుగోలు చేసేందుకు వైసీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ముతో ముందుగా టీడీపీ, బీజేపీ నేతలను సైలెంట్ అయ్యేలా చేస్తున్నారట. విజయవాడలో అధికార పార్టీ అభ్యర్థులు అర్ధరాత్రి వైరిపక్షంలోని నేతలేళ్లకు వెళ్లి గూడుపుఠాణి రాజకీయాలకు తెరతీశారని చెబుతున్నారు. అవతలి పార్టీలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని ముందుగా టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలున్నాయి. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలపై తెలుగుదేశం పార్టీకి సమాచారం అందింది. దీంతో సైకిల్ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. టీడీపీ నేతలెంత ప్రయత్నించినా డబ్బు ప్రభావం నుంచి క్యాడర్ బయటపడలేకపోతోందట. కొంతమందికి ఇప్పటికే ముట్టజెప్పారని ప్రచారం జరుగుతోంది. పోలింగ్ నాటికి ముఖం చాటేయాలని, ఆరోగ్యం బాగాలేదని కార్యక్షేత్రం నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు అని సమాచారం. ఒకవేళ ఉన్నప్పటికీ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దని చెబుతున్నారట. డబ్బు తీసుకున్న నేతలు మాత్రం తాము చెబితే విని ఓట్లు వేసే ప్రజలు, కార్యకర్తలు ఇప్పుడు లేరని అంటున్నారు. వైసీపీపై ఎప్పుడు కసి తీర్చుకుందామా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పోలింగ్ లో అధికార పార్టీ అభ్యర్థులకు తగిన బుద్ధి చెబుతారని అంటున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు మాత్రం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వైరిపక్షంలోని నేతలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరి బెజవాడ ఓటర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.